అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ కథనంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించిన పరిస్థితి. స్పందిస్తూ ప్రధానంగా ఎవరైతే కీచక ప్రిన్సిపల్ ఉన్నారో ప్రిన్సిపల్ నైతం శ్రీనివాస్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఎవరైతే లైంగికంగా వేధించారని చెప్పిన వారు ఉన్నారో వారి అమ్మాయి ద్వారా నేరుగా కంప్లైంట్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే వారి కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైందని చెప్పారు. అయితే ఇదంతా కూడా మనం చెప్పకుండా ఫోక్సో చట్టం చట్టం గురించి మాట్లాడద్దు కాబట్టి మాట్లాడలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై జిల్లా కలెక్టర్ 5గురితో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకోసం ఈ పరిస్థితి ఏర్పడింది, గతంలో నైతం శ్రీనివాస్ ఎక్కడ పనిచేసిండు, ఎట్లా ఏ విధంగా ఉండేది, గతంలో తన సంబంధించిన సర్వీస్కు సంబంధించిన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎక్కడెక్కడ పనిచేశాడు ఏంటి అనే కోణంలో చాలా సీరియస్గా జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్న పరిస్థితి. పిఓ ఐటీడీఏ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు తెలిసింది. దీంతోపాటు అక్రమ డిప్యుటేషన్లు, అదేవిధంగా డిప్యుటేషన్ల వెనకాల ఎవరున్నారు, అసలు ఆ చిత్తపూర్ నుంచి నేరుగా ఇక్కడికి డిప్యుటేషన్ ఎట్లా వచ్చింది, డిప్యుటేషన్ కోసం ఎవరెవరు దీని వెనకాల ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పిఓ ఐటీడీఏ దీనిపై సీరియస్గా ఖుష్బూ గుప్తా విచారిస్తున్నట్టు మనకు తెలిసింది. అయితే దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఇంత జరిగినా ఎందుకు బయటికి రాకుండా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎందుకు దాచిపెట్టారు అనే కోణంలో ప్రధానంగా కొంత విచారణ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎవరెవరికి ఇబ్బంది జరిగింది, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది జరిగింది, నిజంగానే ఎందుకు వేధించవలసి వచ్చింది అనే కోణంలో సీరియస్గా ఇటు అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఐదుగురు జిల్లా అధికారులతో కలిపి ఒక ప్రత్యేక కమిటీ వేశారు. ఈ కమిటీలో అందరూ కూడా మహిళలే ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆర్టీవీతో సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా దీనిపై ఇప్పటికే కేసు నమోదు అనంతరం సీరియస్గా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మా దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.